హాయ్ ఫ్రెండ్స్, మీరందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇది మా వాడలో ఉన్న ఇంకొక గణపతి. ఎంత పెద్ద మండపం తెలుసా ఫ్రెండ్స్? అసలు చూడుండ్రి, ముందటి నుండి ఎంత మంచిగా సెట్టింగ్స్ వేసిండ్రో. ఆల్మోస్ట్ మండపం నిండా గణపతినే ఉంటాడు. ఇక్కడనేమో అన్నదాన కార్యక్రమం రోజు చేస్తూనే ఉంటారు. రోజు చేస్తారు. నిజంగా వంటలు ఎట్లుంటాయో తెలుసా ఫ్రెండ్స్? చాలా చాలా సూపర్, అమృతం లెక్క ఉంటాయి. పెద్ద పెద్ద అండాలు చూస్తున్నారు కదా మీరు, చాలా బాగున్నాయి వెరైటీస్. హ్యాపీగా చాలా మంది వచ్చి భోజనం చేసి పోతారు. ఇక్కడ చూడండి, స్వామి అయితే నిజంగా అంటే ఒక పెద్ద సెట్టింగ్ షెడ్ ఉంది కదా, ఆల్మోస్ట్ మండపం నిండగా కనిపిస్తూ అంటాడు. ఇక్కడ చూసిన రెఫరెన్స్ ఎంత మంచి కలర్ఫుల్గా కాంబినేషన్స్ చూడండి. క్లాత్ ఎంత మంచిగా పెట్టిండ్రు అంటే చాలా సుందరంగా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా చూస్తుంటే మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తేనే పెద్ద మర్యాదలు చేస్తాం. అట్లాంటిది మన దగ్గరికి 9 రోజులు ఉండడానికి వచ్చిన గణపతి స్వామి మన దగ్గరికి వచ్చి ఉంటున్నాడంటే ఇంకెంత చేస్తాం చెప్పుర్రి. అంటే ఎవరి వీలైనంత వాళ్ళు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు, ఎవరి ఆలోచనకు తోచినట్టు వాళ్ళైతే సెట్టింగ్స్, డెకరేషన్స్ అన్నీ వేస్తారు కదా, మరి వెయ్యాలి కూడా. జై బలో గణేష్ మహారాజ్కి. అప్పుడే కదా గణపతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది మన గురించి. అట్లనే ఇక్కడ చూడండి, ఇది చాలా పెద్ద మండపము. అంటే ఇక్కడ స్వామి చూడడానికి మనకు కొంచెం వీడియోలో చిన్నగానే అనిపిస్తున్నట్టు ఉన్నాడేమో, కానీ రియల్గా చూస్తేనైతే చాలా పెద్దగా భారీ వినాయకుడు అనమాట. ఇక్కడ మా ఏరియాలో ఉన్న అతి భారీ వినాయకుడు, ఒక్క భారీ వినాయకుడు అనమాట. అంటే ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సేమ్ శారీస్తో వీళ్ళందరూ మంచిగా పిక్స్ దిగుతున్నారు అనుకొని వచ్చిరనమాట. ఎందుకంటే ఈ రోజున మార్నింగే కళ్యాణం జరిగిందనమాట. సిద్ధి బుద్ధి వినాయకుడి కళ్యాణం జరిగింది. సో అందుకోసమని ఇక్కడ చాలామంది వచ్చిండ్రు ఈరోజు. అయితే స్వామి ఎంత సుందరంగా ప్రసన్న వదనంతో ఇక్కడ చూడండి, ఆ బొట్టు గోల్డెన్ కలర్లో మామూలుగా చూస్తుంటేనైతే, లైవ్గా చూస్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత సుందరంగా ఉన్నాడు స్వామి అని అనిపిస్తుంది. మాకైతే చాలా 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 ఆనందంగా ఉంది స్వామిని దర్శించుకున్నాడు. అయితే రోజు వస్తూనే ఉంటాము, అయినా ఏదో తనివి తీరదు. స్వామిని ఎంత చూసినా కానీ చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది. అదే కదా విఘ్నేశ్వరుడి గొప్పతనము. ఇక్కడైతే మంచిగా స్వామికి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత హాయిగా చాలా 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 హ్యాపీగా భోజనం కూడా చేసినాం. వినాయకుడి దగ్గర నుండలైతే రాబుద్ధి కాదు ఇలా, అదేంటో ఫ్రెండ్స్. ఈ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు, సిద్ధి బుద్ధి వినాయకుడు ఉన్నారు. కళ్యాణం జరిగిన పొద్దునే చూద్దాం రండి. మేము వచ్చిందైతే మధ్యాహ్నం. పొద్దున్న అయితే మాకు కొంచెం అర్జెంట్ పని వలన వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే రాలేకపోయినాం. అయినా కానీ స్వామి దర్శనం చేసుకోకపోతే ఎట్లా, చేసుకోవాలి కదా అనేసి అమ్మవార్లను ఇట్లా వినాయకుడిని చూడడానికైతే ఎంత మంచిగా, అంటే కళ అంటారు కదా, స్వామి వారికి పెళ్లి కళ వచ్చింది అని అంటారు కదా, చాలా మంచిగా ఇట్లా మెరుస్తూ ఉన్నారు గోల్డ్ కలర్లో స్వామివార్లు. ఇవన్నీ ఏంటిదంటే అక్షింతలు, తలంబ్రాలు ఇవన్నీ ఉంటాయి కదా స్వామి కళ్యాణం అయిన తర్వాత. అంటే వచ్చిన వాళ్ళందరూ ఈ అక్షింతలు అనేవి తీసుకొని పోతాండ్రు అనమాట. మనకు ఏ పండగ వచ్చినా, ఏ పూజలైనా ఫస్ట్ మనం పూజ చేసేది గణపతికి. అట్లాంటిది 9 రోజుల గణపతి నవరాత్రుల పండగ అంటే మనము ఎంత చేస్తాం, గణపతిని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కళ్యాణం జరిగిన తర్వాత ఈ అక్షింతలని అయ్యగారులేమో ఇంటికి తీసుకెళ్ళమని చెప్తున్నారు, తల మీద వేసుకోమని చెప్తున్నారు. అట్లనే తినే ఫుడ్లో కూడా మనకు రైస్, బియ్యం ఉంటాయి కదా, అందులో కలపమని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి మా వాడ గణపతి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ వేయండి, తప్పకుండా షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.